దేశంలో డ్రగ్స్ అమ్మకానికి అడ్డాగా తెలంగాణ తయారైంది. డ్రగ్ నిషేధిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్న రేవంత్ చిలక పలుకులు ఒట్టివే అని తేలిపోయింది. హైదరాబాద్ కేంద్రంగా భారీ మొత్తంలో డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నా ప్రభుత్వం ముద్దునిద్రపోతుంది. మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకునేదాకా మన పోలీసులకు ఈ విషయం తెలియకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థకు కొత్త జవసత్వాలను సమకూర్చారు. నూతన టెక్నాలజీని అందించారు. ఒకవైపు క్రైమ్ రేటును తగ్గిస్తూ మరోవైపు పోలీస్ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. సీసీ కెమెరాలు, అత్యాధునికమైన వాహనాలతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్ ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. చెర్లపల్లిలో ముంబై పోలీసులు ఛేదించిన డ్రగ్ మాఫియా నెట్వర్క్ మన పోలీసుల సామర్థ్యంపై అనేక సందేహాలు లేవనెత్తింది. ఇప్పటికే ఈ కేసులో ముంబైలో అరెస్టైన నిందితులకు నేర చరిత్ర ఉండడం, ఈ నెట్వర్క్ లో కీలకంగా వ్యవహరించిన నిందితులకు మాఫియాతో సంబంధాలు ఉండడంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కంపెనీలో కూలీలుగా పనిచేశారు. దాదాపు 3 నెలల పాటు వాళ్ళు చేసే డ్రగ్స్ దందా వివరాలను సేకరించారు. చెర్లపల్లిలోని నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలో మెఫెడ్రిన్ డ్రగ్ తయారవుతున్నట్లు నిర్ధారించుకొని ఆగస్టు 8వ తేదీన డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు. హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ ఎత్తున డ్రగ్స్ తయారవుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకులు శ్రీనివాస్, విజయ్ బోలేటితో పాటు అతడికి సహకరిస్తున్న తానాజీ పండరినాథ్ పట్వారితో పాటు 12 మందిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ డ్రగ్స్ తయారు చేసి వాటిని దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్కు తరలించే నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడని విచారణలో గుర్తించారు. గత నెల 8వ తేదీన బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాదా షేక్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ నెట్వర్క్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. అందులో భాగంగానే 12 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఫైజల్, ముస్తఫా అనే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి శ్రీనివాస్ వద్ద నుంచి డ్రగ్స్ తీసుకెళ్లి ముంబైలోని డ్రగ్ పెడ్లర్లకు విక్రయించేవారు. పాత నేరస్తుడైన ముస్తఫా ఖాన్ అన్ని వ్యవహారాలు చూసేవాడని పోలీసులు గుర్తించారు. ఇక ముంబై నుంచి సింథటిక్ డ్రగ్స్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసినట్లు ఆధారాలు సేకరించారు.